ఫ్రెండ్స్ నమస్తే అందరికీ. నేను ఈరోజు చెప్పే పాయింట్లు మీకు కరెక్ట్ కాదు అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి. బిగ్ బాస్ రివ్యూస్ చెప్పడం ఆపేస్తాను. సో నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే నేను చెప్పే ప్రతి పాయింట్ ఎక్కడో ఒక చోట అది కరెక్ట్ అవుతుంది, క్లియర్గా చూసుకోండి. అండ్ నిన్న జరిగిన నామినేషన్లు గొడవలు దాని గురించి అయితే తర్వాత చెప్తాను. ఎవరిని నామినేట్ చేశారు, పాయింట్లు ఏం పెట్టారు అనేది తర్వాత చెప్తాను. ఎందుకంటే అదంతా పెద్ద సోది అన్నమాట. కానీ ఇప్పుడు ఏంట్రా అంటే అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో, ఎందుకు ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. రమ్య మోక్ష కంచర్ల ఆమె టికెట్ కన్ఫామ్ అంటే కన్ఫామ్ అని చెప్తాను. దేనికి ఎందుకు? కళ్యాణ్ ఒకసారి ఇలా లేస్తే ఒకసారి ఇలా పడిపోతున్నాడు. సో దాని కారణాలు కూడా చెప్తాను. సంజనా గారు పిఆర్ ఎంతమంది ఉన్నా సంజనా గారి విషయం క్లియర్గా ఈరోజు చెప్పేస్తాను. తనూజ ఇంకా కష్టమే అబ్బా. సో ఈ విషయాలన్నీ ఏంటో అంటే మీరు బాగా గమనించినైతే పాయింట్ నెంబర్ 1, బిగ్ బాస్ ఎవరినైతే టాప్లో పెట్టాలనుకుంటాడో ఒక కంటెస్టెంట్ని అంటే సెలబ్రిటీలో నుంచి తీసుకొచ్చినప్పుడు ఆ కంటెస్టెంట్కి పొటెన్షియల్ ఉందా, ఆడగలుగుతాడా, దాంతోపాటు జనాల్లో గుడ్ నేమ్ వస్తే ఆ కంటెస్టెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఆ కంటెస్టెంట్కి ఎదురు దెబ్బలు బాగా తగిలేలాగా చేస్తాడనమాట. ఎందుకంటే జనాల్లో సింపతి రావాలన్నమాట. జనాల్లో సింపతి వస్తేనే ఓట్లు ఎక్కువ పడతాయి. ఇక్కడ జరిగింది ఏంట్రా అంటే కామనర్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో సెలబ్రిటీల్లో మనలాంటి కామనర్స్ కూడా చీ అనిపించింది. సో ఇక్కడ బాగా చూడండి. ఎప్పటి నుంచి అయితే మన శ్రీజ కానీ వెళ్ళిపోయిన ప్రియా కానీ వీళ్ళు హరీష్ కానీ మన ఇంకొక అతను మనీష్ కానీ వీళ్ళంతా ఏంట్రా అంటే టార్గెటింగ్గా వచ్చారనమాట. ఎవరిని? సెలబ్రిటీస్ని. ఎక్కువ తనుజాని టార్గెటింగ్గా వచ్చారు. ఇక్కడ అదే వచ్చింది. వీళ్ళు ఎంత టార్గెట్ చేస్తే బిగ్ బాస్కి అంత కంటెంట్ దొరుకుతుంది. బిగ్ బాస్ వాళ్ళని ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్తాడు. వన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో కామనర్స్ వాళ్ళు నెగిటివ్గా ఉన్నవాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి పాజిటివ్గా మారుతున్న ఎపిసోడ్స్ పబ్లిక్లో పాజిటివ్గా వస్తుంది అనుకున్న టైంలో వాళ్ళని ఏదో ఒక వంకతో అన్ఫెయిర్ ఎలిమినేషన్ అయితే చేసేస్తాడు అనమాట. శ్రీజ విషయంలో జరిగింది అది. ఏదో ఒక విషయంలో అన్ఫెయిర్ ఎలిమినేషన్ చేసి వాళ్ళని బయటకు, ఎందుకంటే తను అనుకున్న టాప్ 5 కాకుండా వేరే వాళ్ళు వచ్చారనుకోండి జనాల్లో, సో అక్కడ మిస్ అవుతుంది అనమాట. అంటే ఆ క్యాలిక్యులేషన్స్ మిస్ అయిపోతాయి. బిగ్ బాస్ అనుకున్న థీమ్ టాప్ 5 కానీ టాప్ 3 కానీ రాకపోతే క్యాలిక్యులేషన్స్ మిస్ అయిపోతాయి. శ్రీజ మెల్లిమెల్లిగా ఒక 2 వారాలు 3 వారాలు నెగిటివ్గా వచ్చి తర్వాత 2 వారాలు పికప్ అందుకున్న టైంలో జనాల్లో మంచి నేమ్ వస్తున్నారు, కరెక్ట్గా పాయింట్లు అడుగుతుంది. ఇప్పుడు అనుకున్న టైంలో శ్రీజని ఇంకా శ్రీజ ముందుకు వెళ్ళిపోతే తనూజాకే కాంపిటీషన్ అయినా అవ్వచ్చు కూడా. ఆ విషయంలో ఏమవుతుందంటే శ్రీజాని ఉంచకూడదు, అన్ఫేర్ ఎలిమినేషన్. శ్రీజ అసలు బాటంలోనే లేదు, బాటంలో లేకుండా శ్రీజాని ఎలిమినేట్ చేసేసారు. సో శ్రీజాని ఎలిమినేట్ చేసేది అన్ఫేర్ ఎలిమినేషన్. ఇకపోతే భరణి గారి విషయం వస్తే సెలబ్రిటీ అయినా సరే కంటెంట్ ఇస్తేనే అక్కడ ఉంటారు, కంటెంట్ లేకపోతే బయటికి పంపించేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే భరణి గారు ఇద్దరు మంచి ఫైట్ జరుగుతుంది అనుకోండి, వెళ్ళి ఆ మంటను ఆరిపేస్తున్నాడు అనమాట. కానీ మిగతా వాళ్ళు ఆ మంటలో చలిగాచుకొని ఇంకొక 4 పాయింట్లు యాడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకొక కొద్దిగా కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి. భరణి గారు ఏం చేస్తున్నారంటే ఆ గొడవను ఆపేసి సైలెన్స్ చేయడం వల్ల కంటెంట్ దొరకట్ల బిగ్ బాస్కి. భరణి గారు అందులో ఏం చేయట్లేదు. సో భరణి గారిది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అయినా భరణి గారిని పంపించేయడంలో తప్పు లేదు అనిపించింది. దివ్య తనుజ ఎంతసేపు ఏ గొడవైనా భరణి గారికి చెప్పుకోవడము, దానివల్ల ఏమవుతుందిరా అంటే భరణి గారు కొన్ని విషయాల్లో గొడవని ఆపేస్తున్నాడు. జనాలకు కావాల్సింది ఏంది? లోపల కొట్టుకుంటుంటేనే ఇక్కడ జనాలకి చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళు అరుచుకుంటేనే చూడడానికి. సైలెంట్గా ఒక మూల కూర్చొని ఏదో మనం జపం చేసుకుంటా ఉంటే ఎవరు చూడ పంపించండి నాయన బోరు కొడుతున్నారు. సో భరణి గారి విషయంలో కూడా అలానే జరిగింది. ఇకపోతే ఉన్న 3 కామనర్లో డిమోన్ పవన్, పడాల కళ్యాణ్, దివ్య వీళ్ళ 3లో అంటే అంతకుముందు ఇప్పుడు వచ్చిన కామనర్లో రమ్య ఉంది. రమ్య ఒకరేనా? రమ్య గారు దివ్యల మాధురి గారు కామనర్ నేను అన్నాను, కానీ ఆమె ఒక పొలిటీషియన్ గారి వైఫ్ కాబట్టి కామనర్ అన్ను. ఆల్రెడీ రమ్య మోక్ష కంచర్లో ఆమె కూడా ఒక మూవీ చేసింది కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళు వైల్డ్ కార్డ్స్ కూడా అందరూ సెలబ్రిటీలే, ఎవరు కూడా నాన్ సెలబ్రిటీస్ అయితే కాదు. అందరూ సీరియల్స్ చేశారు. రమ్య మోక్ష కంచర్లో ఒక ఫిలిం చేసింది కాబట్టి వీళ్ళందరూ సెలబ్రిటీసే. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో కామనర్స్ ఎవరు లేరు. ఉన్న వాళ్ళలో 3 ఉన్నారు కామనర్లు: కళ్యాణ్, డిమోన్ పవన్, దివ్య. వీళ్ళ 3లో టాప్ 5 దివ్య ఉండదు, డిమోన్ పవన్ కూడా ఉన్నాడు, కళ్యాణ్ మాత్రం ఉంటాడు. డిమోన్ పవన్, రీతు వీళ్ళిద్దరు ఎంత వరకు వెళ్తాయి? ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరూ ఆ ట్రాక్ కట్ అయింది అనుకోండి, ఇద్దరులో ఒకరు ఎగిరిపోతారు. డిమోన్ పవన్, రీతున ఎగిరిపోతారు నామినేషన్లోకి వస్తే. ఇంకా అవసరం లేదు కదా బిగ్ బాస్కి. ఈ 5 వారాల కంటెంట్ తీసుకున్నాడు వాళ్ళ కాడ. ఆ జనాలు వచ్చి మీరు లవ్ చేస్తున్నారు అది అంటే రీతు కట్ చేసిందే అనుకోండి, అది డిమోన్ పవన్ ఎగిరిపోతాడు. కళ్యాణ్ వర్సెస్ తనూజ, ఇమ్ము వర్సెస్ తనూజ, ఇది నడుస్తుంది కొన్ని రోజులు. కళ్యాణ్కి మంచి ఓటింగ్ ఉంది కాబట్టి కళ్యాణ్ మాక్సిమం టాప్ 5కి, కామనర్ని ఒకరిని పెట్టాలి కాబట్టి
కళ్యాణ్నే ముందుకు తీసుకెళ్లే అవకాశం చాలా ఉంది. టాప్ 5 వరకు దివ్య ఎగిరిపోతుంది, డిమోన్ పవన్ ఎగిరిపోతుంది. సో కళ్యాణ్ ఎందుకంటే తనుజతో మంచిగా ఉన్నా, తనుజ వర్సెస్ ఉన్నా సరే ముందుగా వెళ్తారు. ఇంకా పోతే వీళ్ళ నోటికి హద్దు లేదు. ఎందుకన్నానంటే నువ్వు కూర్చోవే, నువ్వు మూసుకోవే, నువ్వు నోరు మూయవే, అసలు ఏమి లాంగ్వేజ్ అయ్యాది? ఎందుకు నాగార్జున గారు వచ్చి ఎందుకు అలా ఇవ్వట్లేదు, షంటింగ్ ఇవ్వట్లేదు వాళ్ళకి? ఎందుకు సీరియస్ వార్నింగ్, నువ్వు నోరు మూసుకోవే, నువ్వు పోవే, ఇదే లాంగ్వేజా? అందుకే కేసు పెట్టారు, కంప్లైంట్ పెట్టారు, వల్గర్గా ఉంటుంది అని చెప్పేసి. చిన్న పిల్లలు కూడా చూస్తుంటారండి, అదే కదా అలవాటు. నువ్వు పోవే పక్కకి, నువ్వు లవ్ ట్రాక్లు నడపడానికే వచ్చినావు లేవే, నీదంతా నాకు తెలుసులేవే, మాటకు ముందే మాటకు తర్వాతే నువ్వు కూర్చోవే, నువ్వు పోవే. ఇవేనా నేర్పించింది? మేము సెలబ్రిటీలు అంటే ఇవేనా? ఇలా మాట్లాడతారా సెలబ్రిటీలు? ఒరిజినల్ క్యారెక్టర్లోకి వస్తే ఇలా మాట్లాడతారు. ఇంకా బూతులు కూడా మాట్లాడచ్చేమో మనకు తెలియదు కదా, వాళ్ళ బూతులు కూడా మాట్లాడతారు. ఎందుకంటే మనం 24 గంటలు వాళ్ళని చూడం కాబట్టి. సో నాకు తెలిసినంత వరకు వీళ్ళ నోటికి హద్దు లేదు. వీళ్ళకి ఎంత కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి. అయేషా కావచ్చు, రమ్య కావచ్చు, మాధురి గారు కొద్దిగా వీక్ స్టార్టింగ్, సెకండ్ వీక్లో ఆమె వచ్చిన సెకండ్ వీక్లో కొద్దిగా తగ్గారు. రమ్య అండ్ మన అయేషా వెళ్తా ఉన్నారు, పెంచుకుంటా ఉన్నారు. అంటే ఎగిరెగిరి పడే దీపానికి వెలుగు తక్కువ అంటారు కదా, సో అలానే ఉంది. ఇంకా పాయింట్లోకి వచ్చేస్తే అయేషాను కూడా ఎంత కంటెంట్ ఇవ్వాలి అంత కంటెంట్ తీసుకున్నారు. అయేషా టాప్ 5 అయితే కంపల్సరీ కాదండి. అయేషా ఫ్యాన్స్ ఎన్ని మంది ఉన్నా సరే అయేషా టాప్ 5 కంటెస్టెంట్ కానే కాదు. అయేషా ఎంత వరకు వెళ్తాదో అంతవరకు అయేషాతో కంటెంట్ తీసుకుంటాడు. టీఆర్పీ కావాలి కాబట్టి అయేషాని పక్కకు తోసేస్తారు. రమ్య, మోక్ష, కంచర్ల టికెట్ కన్ఫామ్ అని ఎందుకన్నానంటే, అమ్మా నువ్వు శ్రీజ, ప్రియ ఏ లైన్లో అయితే వెళ్ళారో అదే లైన్లో వెళ్తున్నావు. నువ్వు కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. నువ్వు గేమ్ ఆడతావు కానీ నీకు మైండ్ లేదని డ్యాన్సులు తగ్గించుకో అమ్మా. ఇలా ఉంటే పాయింట్ పెట్టు. నీ దగ్గర బలమైన ఒకటి ఉంది. ఏంటి ఆయుధం అంటే, నువ్వు గేమ్స్ మగోడైనా సరే అవతలు ఇసిరి పడేయగలవు. నీ దగ్గర అంత శక్తి ఉంది. అందులో జిమ్ గల్వి నీ దగ్గర అంత శక్తి ఉంది. నువ్వు గేమ్స్ సూపర్గా ఆడతావు. 100% అవతల వాడు ఎంత పెద్ద బాడీ బిల్డర్ సరే వాడితో ఢీ కొట్టే సత్తా నీ కాడ ఉంది. కానీ నువ్వు పెట్టే పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవతల వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాకూడదు. నువ్వు పెట్టే పాయింట్లు, నువ్వు మాస్క్లో ఉన్నావు, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు డ్రామా క్వీన్. అరే సీరియల్ యాక్ట్ చేసే వాళ్ళు యాక్టింగే కదా చేయాలి. ఏదో ఒకటి చేయకపోతే అట్లా పోయి బిగ్ బాస్ హౌస్లో గమ్మున కూర్చుంటే ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి. సైలెంట్గా కూర్చుంటే ఉంచడం, బిగ్ బాసే పంపించేస్తాడు. సో నీ దగ్గర గేమ్ ఆడే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, అన్నిట్లో ఫైట్ బాగా ఇవ్వగలుగుతావు. కానీ దీన్ని ఎప్పుడైతే నువ్వు హద్దు దాటుతావో బిగ్ బాస్ ఏం చేస్తాడంటే, నువ్వు ఇచ్చినంత వరకు నీ కంటెంట్ని బాగా ఉపయోగించుకొని నిన్ను తీసి అవతలేస్తాడు. అయితే అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నా చేస్తాడు, లేకపోతే నీ గురించి కొన్ని వారాలు నీకు బాగా సపోర్ట్ చేస్తాడు బిగ్ బాస్. తనుజ వర్సెస్ ఎల్లు, కళ్యాణ్ వర్సెస్ ఎల్లు, ఇంకొకరు వర్సెస్ ఎల్లు అని చెప్పేసి, రీతు వర్సెస్ ఎల్లు అని చెప్పేసి బాగా సపోర్ట్ చేస్తాడు మన అయేషాని అండ్ రమ్యాని. ఎప్పుడైతే చూస్తాడో టైం తీసి అవతలేస్తాడు. అన్ఫేర్ ఎలిమినేషన్ కావచ్చు, లేకపోతే మొత్తం నెగిటివిటీ బయట స్ప్రెడ్ అయ్యేలా చూస్తాడు. ఓటింగ్ ప్రకారం ఎత్తుకుంటే రమ్య, మోక్ష, కంచర్ల కింద ఉందండి. ఓటింగ్ ప్రకారం లిస్టులో చాలా కింద ఉంది. అన్అఫిషియల్ ఓట్లు మొత్తంలో కూడా మొత్తం క్యాలిక్యులేట్ చేసి దాని గురించి చెప్తాను. ఓటింగ్ది కింద ఉందన్నమాట. సో బిగ్ బాస్ మీకు వాడుకున్నంత వరకు వాడుకొని మిమ్మల్ని ఎత్తి బయటేస్తాడు. సో ఇదండి నేను చెప్పాలనుకుంది నా పాయింట్లు మీకు కరెక్ట్ అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇప్పుడు ఎవరు ఎందుకు నామినేట్ చేశారో ఫాస్ట్గా చెప్పేస్తాను, క్లియర్గా ఉంటుంది, స్పీడ్గా చెప్పేస్తాను, ఎందుకంటే బోర్ కొట్టించాను. సో బిగ్ బాస్ అయితే బెలూన్స్ ఇచ్చాడండి. బెలూన్స్ పగలు కొట్టి దాంట్లో కొన్ని టికెట్స్ దొరుకుతాయి. ఆ టికెట్స్ మీరు ఉంచుకోవచ్చు, లేకపోతే ఇతరులకు ఇచ్చి నామినేషన్ చేయొచ్చు అనేసి. సో ఇమో తన టికెట్స్ని కళ్యాణ్కి 1, దివ్యాకి 2, రమ్యకి 1, తనుజకి 1, రీతుకు 2 ఇచ్చాడు. సో అయేషా 1 తనే వాడుకుంటాననింది. సాయికి 1 ఇస్తుంది. సంజనా గారు అడగరు కానీ సంజనా గారికి 1 ఇస్తుంది. అయేషా ఫస్ట్ నామినేషన్ రీతు. అయేషా కారణాలు ఏంటంటే, రీతుకి ఫోమ్ పూసి, రీతు 1 నిమిషం అంటుంది. అంటే రీతుకు ఫోమ్ పూస్తుంది. అక్కడ ఏంటంటే తను స్టార్ట్ చేసేస్తుంది కాన్వర్జేషన్. అయేషా 1 నిమిషం అంటుంది. ఎందుకంటే మొహం అంతా ఫోమ్ అయి ఉంటుంది కాబట్టి మాట్లాడాలంటే అది తీసుకొని మాట్లాడాలి. 1 నిమిషం అనేది దీంట్లో తప్పు లేదు, రీతుది తప్పు లేదు. ఎందుకంటే అయేషా నీది ఓవర్ యాక్షన్, నీ ఓవర్ యాక్షన్ నాకు నచ్చలేదు అంటే ఫోమ్ తీసుకుంటానడం కూడా ఓవర్ యాక్షన్ అంట. అది మనకి అయేషా గారిది పెద్ద ఓవర్ యాక్షన్ అనిపించింది. లవ్ కంటెంట్ కోసం మాత్రమే వచ్చావు, 2 సెలెక్ట్ చేసుకున్నావు, సేఫ్గా ఆడుతున్నావు, కళ్యాణ్, డిమోన్ పవన్.
వీళ్ళని సెలెక్ట్ చేసుకొని సేఫ్గా ఆడుతున్నావు. రీతు, నేను చెప్పాను లవ్ చేస్తున్నానని. ఆయేష, నీ ఓవర్ యాక్షన్ నాకు నచ్చలేదు, డైరెక్ట్గా నామినేషన్ రీతు అని చేస్తున్నాను. రీతు, మాట్లాడడానికి పిలిచినా కూడా ఆయేష వెళ్ళి కాన్వర్జేషన్ అన్నట్ల. ఇక్కడ బిగ్ బాస్కు మండింది ఆయేష మింద. అప్పటికే అడిగాడు ఆయేషని, కానీ బిగ్ బాస్కు మండింది ఆయేష. నువ్వు బిగ్ బాస్ దృష్టిలో పడ్డావు, నిన్ను ఏదో ఒక రోజు అయితే బయటేస్తాడు. ఆయేష ఇక్కడ, ఎంత యాటిట్యూడే నీకు, ఏందే నీ యాటిట్యూడ్, ఏందే నీ యాటిట్యూడ్. లాంగ్వేజ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పేసి మనం వెళ్ళి వేరే దాంట్లోకి వెళ్ళి ఇలా మాట్లాడితే ఒప్పుకుంటారా? సో రీతు, నువ్వు వచ్చి స్ట్రాంగ్ ప్లేయర్వి, నీతో ఆయేష వెళ్ళి నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్వి రీతుతో, నేను నీతో ఆడలేను, నేను నీతో గెలవలేను, నిన్ను చూస్తే నాకు భయం అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు మాట ఫిరాయించేసింది, నేను చెప్పలేదనేసింది. ఆయేష ఇక్కడ అబద్ధం ఆడింది. స్టార్టింగ్ వచ్చినప్పుడే టాస్క్లో రీతుతో ఆడలేనని చెప్పేసింది. సో ఆయేష వచ్చి రీతుని డైరెక్ట్గా నామినేట్ చేసింది. సెకండ్ వచ్చేసి దివ్యాకి. సో దివ్య వచ్చి నామినేషన్ ఆయేషని చేస్తుంది. నువ్వు చాలా హైపరు, నువ్వు ఆల్రెడీ కరెక్ట్. ఇక్కడ దివ్య చెప్పింది కరెక్ట్. ఆయేష చాలా హైపరు, ఒక షో చేసి వచ్చావు, 65 రోజులు ఉండొచ్చావు, నీకు తెలుసు ఎలా ఆడాలో, బయట చూసి వచ్చావు, ఎవరిని టార్గెట్ చేస్తే ముందుకెళ్తావు, ఎవరిని సపోర్ట్గా తీసుకొని వెళ్ళాలని దివ్య చెప్పిన పాయింట్లో ఆయేష గురించి నాకు ఇక్కడ కరెక్ట్ అనిపించింది. దివ్య సెకండ్ నామినేషన్ వచ్చేసి సాయి శ్రీనివాస్. ఇక్కడ సాయి శ్రీనివాస్ విషయంలో వీళ్ళిద్దరిది బోరింగ్ అనిపించింది, కానీ ఎక్కడా కంటెంట్ ఏదో కంటెంట్ ఇవ్వాలనుకున్నారు, కానీ ఆ కంటెంట్ వరస్ట్ అనిపించింది, బోరింగ్ అనిపించింది. ఈమె చెప్పే లోపల అతను ఈమె మాట కట్ కాకముందే ఆయన స్టార్ట్ చేస్తున్నాడు, ఆయన కట్ చేయకముందే ఈమె స్టార్ట్ చేసేస్తున్నాడు. అంటే అర్థం కావట్లేదు అసలు ఎందుకు చేస్తున్నారు నామినేషన్, పాయింట్ లేదనేది. వీళ్ళిద్దరు బోరింగ్ అబ్బా. వీళ్ళు చేసిన ఈ వీక్ మొత్తంలో నేను చూసిన వరకు గేమ్ గురించి ఏం మాట్లాడినా నువ్వు విను అంటే, సాయి శ్రీనివాస్ గేమ్ గురించి ఏం మాట్లాడినా వినడంట. అందుకని నామినేట్ చేసింది. ఇక్కడ నాకు దివ్య నాకు నచ్చలేదు, సాయి శ్రీనివాస్ కూడా నచ్చలేదు. తర్వాత నామినేషన్ రీతు చేసింది ఆయేషాని. ఎదుటి వాళ్ళని అనే ముందు నీది నువ్వు చూసుకో, నువ్వు కూడా 5 వీక్స్ చూసి వచ్చి ఎవరితో ఉంటే సేఫ్ వాళ్ళతో ఉంటావు, నువ్వు ప్రతి విషయంలో గొడవ పెట్టుకుంటూ నువ్వు ఏదో కంటెంట్ ఇస్తున్నావు అంటున్నారు. కరెక్ట్. ఆయేష ప్రతి చిన్న విషయాన్ని గొడవలాగా తీసుకెళ్తుంది. కంటెంట్ ఇవ్వాలనే విషయంలో ఒక్కోసారి బాగా అనిపిస్తుంది, ఒక్కోసారి చండాలంగా అనిపిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా కంటెంట్ లాగా క్రియేట్ చేస్తుంది, అరస్తుంది, ఏడుస్తుంది. సో ఈమె కూడా పెద్ద డ్రామా క్వీనే. రీతు సెకండ్ నామినేషన్ రాము రాథోడ్. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి. ఇక్కడ రీతు నాకు నచ్చలేదు. ప్రతిసారి చెప్పాను కదా, ఇద్దరు బకరాలు దొరుకుతారని. ఈసారి సుమన్ శెట్టి గారు లేరు కాబట్టి, లేకపోతే సుమన్ శెట్టి గారికి వేసేదేమో. రాము రాథోడ్ నేసింది. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి సింపతి నాకెవరు లేరని. రాము రాథోడ్ ఇంతవరకు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి నన్ను సేవ్ చేయి, నాకు సపోర్ట్ చేయండి నేను అడిగింది లేదు, తనకేం తను ఆడుకుంటున్నాడు. ఇక్కడ రీతు ఎందుకో నాకు ఈ రాము రాథోడ్ నామినేట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. రమ్య నామినేషన్ చేసింది తనుజని. ఫస్ట్ వీక్ నుంచి నువ్వు ఏ టాస్క్ ఆడలేదు, సపోర్ట్ లేకుండా ఆడలేదు, సపోర్ట్ ఉన్నా కూడా నువ్వు గెలవలేదు. నానా అంటూ భరణి గారి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేసావు. సుమన్ శెట్టి గారిని ఏ పాపం లేకుండా నామినేషన్ చేసావు. సో ఏ పాయింట్ లేకుండా నువ్వు డ్రామా కిన్వి, నువ్వు ఫేక్. తనుజ, నువ్వు ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చావు, బాండింగ్ గురించి మాట్లాడతావు, వేరే వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడతావు. సో ఇక్కడ నేను రమ్య గారి గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. రీతుకి డిమోన్ పవన్కి మీరు ఏదైతే ఇచ్చారో స్టేట్మెంటు, మీరు అదే డిమోన్ పవన్తో కొనసాగిస్తున్నారు. అది మీరు ఫ్రెండ్గా వెళ్తున్నారా, లేకపోతే రేపు ఒక వారం తర్వాత ఏంటి డిమోన్ పవన్తో మీకు అని అడిగినప్పుడు జస్ట్ మంచి గుడ్ ఫ్రెండ్ అంటే మీరు తీసుకోగలుగుతారా? తీసుకోలేరు కదా. సేమ్ అంతే. సో ఇద్దరు బాండింగ్ అది బాగుంటే జనాలకు నచ్చితే పైన కూర్చోబెడతారు, లేకపోతే తీసి అవతలేస్తారు. మీరు చేసేది కూడా అదే డిమోన్ పవన్తో. కొద్దిగా చూసుకోండి. సాయి శ్రీనివాస్ కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. నా రీజన్స్, ఈ హౌస్లో 5 స్టార్ రాకముందు ఒక గేమ్ నడిచింది, మేము వచ్చిన తర్వాత ఒక గేమ్ నడిచింది, వీళ్ళ ఫ్రెండ్షిప్లు పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. కళ్యాణ్ అంటాడు, ఈ సీజన్లో 5 స్టార్స్ రాకముందు ఒకలాగా నడిచింది, 5 స్టార్ తర్వాత ఒకలాగా నడిచింది. ఈ సీజన్లో స్టార్టింగ్లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, టెనెంట్స్ ఓనర్స్ ఉన్నప్పుడు గేమ్ ఒకలాగే వేరేలా ఉండింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత వేరేలా ఉంది, మీరు వచ్చిన తర్వాత ఏం మారలేదు. మీరు వచ్చిన తర్వాత కొద్దిగా ఈక్వేషన్స్ ఫ్రెండ్షిప్స్ మారేమో, కానీ గేమ్ అయితే అందరి దృష్టిలో ఉంది. తర్వాత కళ్యాణ్, నేను నమ్మకం పెట్టుకోవడం నాది తప్పు, నమ్మిన తర్వాత నాకు ద్రోహం జరిగినప్పుడు ఒక డిమోన్ పవన్ ఏదైతే డిమోన్ పవన్ రీతు క్యాప్టెన్సీ టాస్క్లో తీసేస్తారో అక్కడ అతను బాధపడ్డాడు. తర్వాత తనుజ నామినేషన్. రావడం పికిల్స్ ఇచ్చి నన్ను ఫేక్ అంటున్నావు, మాస్క్ అంటున్నావు, నువ్వే పెద్ద మాస్క్ వేసుకుని ఇది బిగ్ బాస్ హౌస్ లాగా లవ్ల పార్క్ లా ఉంది, ఒకరికి లవ్ల పార్క్ లా ఉంది అవి అని చెప్పేసి తనుజ గారిని ఏదైతే అనిందో చెయ్యడము, లవ్ల పార్క్ లా ఉంది అనడము. సో నేను అదే చెప్తున్నాను కదా, ఇది కరెక్ట్గా ఉంటే మంచి పాయింట్ పెడితే జనాలు ఆదరిస్తారు. రమ్య,
నువ్వు జలస్ రాని జలస్లా ఫీల్ అవుతుంటే నవ్వు వస్తుంది అంటే తనుజ జలస్ రానంట, జలస్లా ఫీల్ అవుతుంటే జలస్ వస్తుందంట. కానీ తనుజ ఇక్కడ ఒక డైలాగ్ వేసింది, చప్పట్లు కొట్టేదానికన్నా వీళ్ళ సౌండ్ ఎక్కువ వస్తుంది అని. నిజంగానే వీళ్ళ సౌండ్ ఎక్కువ వస్తుందండి. సో కళ్యాణ్ నామినేటెడ్ సంజన. ఇక్కడ వరస్ట్ అనిపించాడు అబ్బా కళ్యాణ్ నాకు. ఎందుకంటే వరస్ట్ అండ్ గుడ్. సంజన గారు మీరు ఈ వీక్ జెన్యున్గా లేరు అని చెప్పేసి నామినేట్ చేస్తాడు. ఇది నాకు వరస్ట్ అనిపించింది. సంజన గారు అది తీసుకోలేకపోతే ఇంకా వరస్ట్ అనిపించింది. ఎందుకంటే సంజన గారు కూడా రాము రాథోడ్ని నామినేట్ చేసినప్పుడు నువ్వు బాయిస్డ్గా ఉన్నావు, సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసినప్పుడు నువ్వు ఈ వీక్ కనిపించలేదు. సో సేమ్ పాయింటే ఇచ్చాడు కాబట్టి పాయింట్లు కరెక్ట్గా చెప్పలేకపోయాడు కాబట్టి వరస్ట్. కానీ సేమ్ తిరిగి ఇచ్చేసాడు. సంజన గారు ఏదైతే మిగతా వాళ్ళ నామినేషన్లో చెప్తారో అదే విషయాన్ని సంజన గారికి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఎక్కడో ఒక చోట నాకు కరెక్ట్ అనిపించింది. సో ఇమ్ము కళ్యాణ్కి పవర్ ఇచ్చి తనుజాని నామినేట్ చేస్తామన్నావు కదా, ఎందుకు చేయలేదని ఇమ్ము ఇక్కడ అడుగుతాడు. దీని గురించి మాట్లాడతాము. సంజన నామినేటెడ్ దివ్య, లీడర్ బోర్డు నుంచి నన్ను తీసేసావు, హైపరాది అన్న అన్నాడు, భరణి అన్న నీ వల్లే వెళ్ళిపోయాను. ఇక్కడండి నామినేట్ చేసింది సంజన గారు, భరణి గారు వెళ్ళిపోయారు. అది బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది. ఇకపోతే కళ్యాణ్ తనుజాని నామినేట్ చేస్తానని చెప్పేసి ఇమ్ము దగ్గర టికెట్ తీసుకున్నాడు. సో ఇక్కడ క్లియర్గా తెలుసు రమ్య నామినేట్ కళ్యాణ్ తనుజాని చేస్తుందని. కళ్యాణ్ నామినేట్ చేయాలనుకునేది సంజన గారినే. ఇక్కడ కళ్యాణ్ గేమ్ ఆడాడు. కళ్యాణ్ డబుల్ గేమ్ ఆడా, సింగిల్ గేమ్ ఆడా, మైండ్ ఆతో ఆడాడా అంటే కళ్యాణ్ ఇక్కడ గేమ్ ఆడాడు. తనుజాని నామినేట్ చేస్తానని చెప్పి టికెట్ తీసుకున్నాడు. లేదు సంజన గారిని నామినేట్ చేస్తానంటే టికెట్ ఇచ్చేవాడు కాదు ఇమ్ము. ఎందుకంటే సంజన గారిని నామినేట్ చేసే ఒప్పదు. రాము రాథోడ్ని నామినేట్ చేస్తానన్న కూడా చెప్పింది రీతు, రాము రాథోడ్ని నామినేట్ చేస్తానని చెప్పి ఆల్రెడీ ఒకసారి కాపాడాడు కాబట్టి రాముని నామినేట్ చేయడం ఇమ్ముకి. రాము ఉండాలి, సంజన గారు ఉండాలి. సో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా రాము తప్పులు ఏం చేయట్లేదు, జెన్యున్గా ఉన్నాడు. సంజన గారు జెన్యున్గా ఉన్నారంటే సంజన గారు జెన్యున్గా లేనేలేరు. సో ఇక్కడ నా విషయంలో ఏంటంటే ఇమ్ము కూడా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. సో తనుజ మీద ఏం పాయింట్లు పెడతారు? తనుజ మీద పాయింట్లు కళ్యాణ్ పెడితే తనుజ డౌన్ అవుతుందా? తనుజ డౌన్ అయితే నేను ముందుకు వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది, నేనే టాప్ 1లో కూర్చుంటాను. ఇమ్ము ప్లాన్ కూడా అంటే అందరి మాస్కులు, నేను చెప్పాను కదండి, మాస్కులు తొలగుతున్నాయి ఇంట్లో. సో ఒక్కొక్కరు మాస్కులు తొలగుతున్నాయి కాబట్టి ముందు ముందు ఎలా ఉంటుందంటే వర్సెస్ అయిపోతుంది. 3 గ్రూపులు డివైడ్ అయిపోతాయి. ఇమ్ము గ్రూప్ ఒకటి, తనుజ గ్రూప్ ఒకటి, అండ్ ఇప్పుడు వచ్చిన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రూప్ ఒకటి అవుతుంది. సో ఇన్ని గ్రూపులు అయిన తర్వాత 2 గ్రూపులు కలిసి ఒక గ్రూప్ని అటాక్ చేస్తారు. చూసామని జరిగేది ఇదే. సో నా పాయింట్లు మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.